ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది 80వ కీర్తన 7వ లేఖనాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ప్రభువు వారిని స్పష్టంగా మనం అడగవలసిన తీరు ఈ రీతిగా ఉంటుంది. ప్రభువా, మేము రక్షణ నొందినట్లుగా నీ ముఖకాంతిని మా అందరి పైన ప్రకాశింపచేయము అని ఏ దినమైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రభుని యేసుక్రీస్తు వారు మన యొక్క దీన స్థితిని, మన యొక్క తగ్గింపును ఆయన మన నుండి స్వీకరించి మనకు ఆయన రక్షణను ఖచ్చితంగా దయచేస్తారు. మరి అట్టి తగ్గింపు స్వభావము, మనలో దీనత్వము ఏ దినము ఆయనకు కనబడుతుంది. ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే భయము, భక్తి ప్రభువునందు మనం కలిగి ఉండాలి. ఇది ఆయన రక్షణకు మూలాధారం. ఈ రీతిగా మనం ఉన్నామా లేదా ఆత్మపరిశీలన చేసుకుని ఈ దినము నుండి అయినా సరే ఆయన రక్షణ కొరకు కనిపెట్టి వారిలో మనం ఉండాలి అనుకున్నట్లయితే అందరం కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం. కళ్ళు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించుతున్న మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును వీక్షించుతున్న ప్రతి విశ్వాసిలోనూ ఇదిగోనైనా మాలోను నీవు ఫలింపచేయమని ప్రభుని యేసుక్రీస్తు నామంలో మమ్మల్ని అందరినీ కూడా మీ పాదాల దగ్గర ప్రతిష్ఠించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.